హలో, వెల్కమ్ టు వీణా రాఘవ ఛానల్. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఇవాళ నేను 2 రకాల లడ్డూలు చూపించబోతున్నాను. ఒకటి వచ్చేసి సున్నుండ, దీనికి 1 గ్లాస్ మినపప్పు, ఒక 2-3 స్పూన్స్ బియ్యము వేసి దూరగా వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. దీనిలోకి కొంచెం ఒక 1/2 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచేసి ఒక 10 to 15 మినిట్స్ టైం పడుతుంది. ఇలా దూరగా అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. వేయించుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. మొత్తం చల్లారాక వీటిని తీసుకొని మిక్సీలో వేసుకొని ఇలా పిండిగా వేసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లం తురుము, 1 గ్లాస్ మినపప్పుకి 1 గ్లాస్ బెల్లం తురుము, ఇవి రెండింటిని మొత్తంగా మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని వీటిని పిండి బెల్లం బాగా కలవడానికి మరోసారి మిక్సీ పట్టుకోవాలి. 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. వచ్చేసి ఇవి బేసన్ లడ్డు. వీటికి 1 గ్లాసు శనగపిండి, 1 గ్లాసు షుగర్ పడుతుంది. క్లిప్పింగ్ మిస్ అయిపోయింది, సారీ. ఈ షుగర్లోకి ఇలాచీ యాడ్ చేసుకొని మిక్సీ చేసి ఉంచుకోవాలి. ఈ బేసన్ని బాగా దూరగా వేయించుకోవాలి. కంప్లీట్ చల్లారాకనే షుగర్ మిశ్రమాన్ని దానిలో షుగర్ పౌడర్ 2 మిక్స్ చేసుకుంటూ ఇలా లడ్డూలాగా చుట్టుకోవాలి. శనగపిండిని ఎంత దూరంగా వేయించుకుంటే అంత మంచిగా వస్తుంది, సువాసన వస్తూ ఉంటుంది మనకు వేయించేటప్పుడు. దాన్ని బట్టి మనకు